ఐటీ జాబ్ పక్కా 5 లక్షల ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో కేవలం 100 రోజుల్లో ఉద్యోగం తెచ్చుకోండి. 5 లక్షలు. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్యకాలంలో చాలామంది డైట్స్ ఫాలో అవుతుంటారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైట్లు తింటుంటారు. సో అందులో చాలామంది ఎగ్స్ తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. సో ఎగ్స్లో కూడా చాలామందికి డౌట్ ఉంటుంది, ఎగ్స్లో ఎల్లో కలర్ది తినచ్చా లేదా, ఎల్లో కలర్ తినడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, లేదంటే లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని విన్నాం మేము. సో ఇది నిజమేనా? సో ఎల్లో తీసేసి వైట్ ఒకటే తీసుకుంటే సరిపోతుందా మేడం? సో అది కూడా పర్ డే ఎన్ని ఎగ్స్ తీసుకోవాలి? సో ఎగ్స్ డైట్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మ్యాక్సిమం మనం కూడా వెజిటేరియన్స్ వాళ్ళలో కొంతమంది ఎగ్స్ తినే వాళ్ళు ఉంటారు, నాన్ వెజిటేరియన్ వాళ్ళు రెగ్యులర్గా ఎగ్స్ తినే వాళ్ళు ఉంటారు. బట్ ఎగ్స్ తినడం చాలా మంచిది, కానీ కంప్లీట్ ఎగ్ తీసుకోండి. మీకు గమనిస్తే ఆ ఎల్లో కలర్ దాంట్లో మంచి న్యూట్రిషన్ ఉంటుంది. విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది, అండ్ B12 విటమిన్ ఉంటుంది, సెలనిన్ ఉంటుంది, ఎన్నో రకాల విటమిన్స్ ఉంటాయి దీంట్లో. సో కాబట్టి చాలా మంచిది, కానీ అది కూడా ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమే. చాలామంది ఏంటంటే పర్ డే 2 to 3 ఎగ్స్ తీసుకుంటే సరిపోతుందండి. కొంతమంది 7 ఎగ్లు వేసేసుకొని ఆమ్లెట్స్ వేసుకొని తినేస్తుంటారు. సో మన డైలీ రిక్వైర్మెంట్లో గుర్తుపెట్టుకోండి, ఎంత రిక్వైర్మెంట్ ఉందో న్యూట్రిషన్, అంత రిక్వైర్మెంట్ న్యూట్రిషన్ తీసుకుంటే మన బాడీ యూజ్ చేసుకోవడం కానీ అండ్ హెల్తీగా ఉండడానికి కూడా చాలా మంచిది. ఏదైనా ఎక్కువగా ఉండకూడదు, అది కూడా తక్కువగా ఉండకూడదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి బాడీలో. సో కొంతమంది ఓవర్గా తీసుకోవడం వల్ల అది ఎగ్గే కాదు, ఏ రకమైన ఫుడ్ అయినా సరే అది అధికంగా తీసుకుంటే, అది న్యూట్రిషియస్ ఫుడ్ అయినా సరే ఓవర్గా తీసుకుంటే మాత్రం ఇట్ లీడ్స్ టు ఒక ప్రాబ్లం అనమాట. సో చాలామంది నేను బ్రేక్ఫాస్ట్లో మ్యాక్సిమం ఎగ్స్ తీసుకోమంటుంటాను, 2 ఎగ్స్. ఎందుకంటే వెయిట్ లాస్ వాళ్ళు కానీ, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళలో కానీ, విటమిన్ B12 డెఫిషియన్సీస్లో ఉండే వాళ్ళు కానీ మార్నింగ్ ఎగ్ కంప్లీట్ ఎగ్ తీసుకోండి. ఒక్క ఎగ్ సరిపోతుంది మార్నింగ్. ఆ ఒక్క ఎగ్లో కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మఖానా అంటారు, ఐడుగా తామర గింజలు అంటారు, అవి దూరగా వేపేసుకొని పౌడర్ చేసేసుకోవాలి. ఆ పౌడర్ని 1 స్పూన్ ఎగ్లో వేయాలి. ఒక 2 ఎగ్స్ తీసుకున్న ఈ పౌడర్ అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ 1 స్పూన్ వేయాలి. ఇందులో కొన్ని క్యారెట్ని తురిమేసి క్యారెట్, సొరకాయని తురిమేసి సొరకాయ, కొద్ది కొత్తిమీర, పుదీనా, మెంతికూర, వీటన్నిటిని కలిపేసి అందులో వేసి బాగా బ్యాటర్ లాగా చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోమంటుంటాం. నాన్ వెజిటేరియన్ కానీ కొంతమంది వెజిటేరియన్లో ఎగ్ తినడానికి ఇష్టపడుతుంటారు, వాళ్ళకు కూడా ఈ ప్లాన్లో చెప్తుంటాం డైట్. కాబట్టి మీ డౌట్ ఎల్లో తీసుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని, ఎల్లో తీసుకోవడం వల్ల ఏం ప్రాబ్లం లేదు, మంచి న్యూట్రిషన్. కానీ ఏదైనా సరే అధికంగా తీసుకుంటే అది 100% ప్రాబ్లం అవుతుంది. పర్ డే మనం 2 ఎగ్స్ తీసుకోండి, అది కూడా కంప్లీట్ ఎగ్ తీసుకోండి. కంప్లీట్ ఎగ్, ఎల్లో వైట్ అంతా తీసేసుకొని కంప్లీట్గా. బట్ ఈ ఎల్లో వైట్ డైజెషన్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి మనం ఇది టైం అయ్యేటప్పటికి ఏదో ఫుడ్ యాడ్ చేసేస్తుంటాం పొట్లకి, అది మనం డైజెషన్ అవ్వడానికి ముందే ఏదో ఫుడ్ యాడ్ చేసేసుకుంటూ స్నాక్స్ తినేస్తుంటాం. కాబట్టి ఇది డైజెషన్ అవ్వడానికి కష్టమైపోయి సో అది ఒక ప్రాబ్లం కింద కన్వర్ట్ అవుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, గ్యాసెస్ రిలీజ్ అవ్వడం కానీ కొంతమందికి. సో అలా కాకుండా ఉండాలంటే మనం ఎగ్స్లో ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఒక బ్రేక్ఫాస్ట్ లాగా తిని తర్వాత లంచ్ వరకు ఇంకేం తినకూడదు. కొంతమంది బ్రేక్ఫాస్ట్లో ఎగ్స్ తినేసి మళ్ళీ 10 o'clockకి మళ్ళీ ఏదో స్నాక్స్ తింటారు, మళ్ళీ బిస్కెట్స్, కొంతమంది టీలు తాగుతుంటారు, కాఫీలు తాగుతుంటారు. ప్రాబ్లం ఈ టీలు ఎక్స్ట్రాలు తినడం వల్ల, సో కంప్లీట్ ఎగ్స్ తినడం వల్ల కాదు. సో అది ఒక్కటి మర్చిపోయి చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు కాబట్టి చెప్తున్నాను. కంప్లీట్ ఎగ్ తినచ్చు, పర్ డే 2 ఎగ్స్ తినండి. దాంట్లో కూడా అన్ని వెజిటబుల్స్ వెళ్ళి ఆకుకూరలు అన్నీ కలుపుకొని తీసుకుంటే చాలా మంచిది. సో కాబట్టి ఎందుకంటే విటమిన్ B12, విటమిన్ ఈ కూడా చాలా ఉంటుందండి. సో ఎగ్ కంప్లీట్గా తీసుకునే వాళ్ళు స్కిన్లో మంచి గ్లో వస్తుంది. మీరు గమనించారా, ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉంది, హెయిర్లో ఏమన్నా డాండ్రఫ్ పట్టేసింది, సో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండి ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రోత్ ఉందన్న వాళ్ళకి కూడా ఎగ్ని తలగబెట్టుకోమంటుంటాం. సో ఇంటేక్ ఆఫ్ తీసుకోవడం వల్ల కంప్లీట్ ఎగ్ ఎంత హెల్దీయో, కంప్లీట్ ఎగ్ని మనం మంచిగా చేసేసుకొని తలకు పెట్టుకోమంటుంటాం. తలకు పెట్టి 5 to 10 minutes తర్వాత, లేదంటే మ్యాక్సిమం 15 to 20 minutes తర్వాత వెళ్ళి ఒక వాష్ చేసేసేయండి అంటుంటాం. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ స్మూత్గా ఉంటుంది, మనకి ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. అంత ఎక్స్టర్నల్ అప్లికేషన్లో కూడా బాగా పనిచేస్తుంది ఎగ్. సో పర్ డే ఎగ్స్ తీసుకోవడం చాలా మంచిది, కానీ ఓవర్గా వద్దు. సో కంప్లీట్ ఎగ్ తీసుకోండి. అండ్ దీంతోపాటు మంచిగా వెజిటబుల్స్ అని ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు వెయిట్ లాస్ వాళ్ళు అనుకోండి, సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇది తీసుకుంటాం. ఒక్కోసారి వారంలో 3 రోజులు ఆల్టర్నేట్ డేస్, ఒకరోజు ఎగ్ తీసుకున్నారనుకోండి, ఒకరోజు కొద్ది జొన్నపిండి, కొద్ది మిగతా ఇప్పుడు మనం ఎగ్ బ్యాటర్లోకి అన్ని వెజిటబుల్స్ వేసాం కదా, ఆకుకూరలు అన్నీ చెప్పాను కదా, అవన్నీ పంకిన్, వాటర్మిలన్స్ వేసి అన్నీ మన జొన్న బ్యాటర్లో కలిపేసుకొని ఒకరోజు దోశ, ఒకరోజు బొబ్బర్లు తెప్పించుకొని బొబ్బర్లు పౌడర్ చేసేసుకొని ఆ బొబ్బర్ల పౌడర్లో ఈ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని ఒకరోజు దోశ. సో ఒకరోజు ఎగ్, ఒకరోజు జొన్న దోశ, ఒకరోజు బొబ్బర్ల దోశ, ఇలా కాంబినేషన్లో తీసుకున్నారనుకోండి, మనకి రిక్వైర్మెంట్ ఓన్లీ ప్రోటీన్ ఎగ్లో ఒకటే కాదు, అన్నిట్లో దొరుకుతుంది. సో ఒక్కొక్క రోజు ఒకటి అలవాటు చేసేసారనుకోండి బాడీ, అలా అలవాటు అయిపోయిన ఫుడ్ తింటున్నా కూడా బాడీ తొందరగా రెస్పాండ్ అవుతుంది. సో మార్చుకుంటూ తిన్నారనుకోండి, దీంట్లో ఉన్న ప్రోటీన్ దీంట్లో వస్తుంది, దీనిలో ఉన్న ప్రోటీన్ దీనిలో వస్తుంది అనమాట. సో కాబట్టి ఎగ్స్ తినండి,
అండ్ కంప్లీట్ ఎగ్ తీసుకోండి, అది కూడా అధికంగా కాకుండా ఒక లిమిట్గా తీసుకుంటే సరిపోతుంది. సో కాబట్టి చాలామంది డౌట్స్ అడిగారు అండ్ కామెంట్స్లో కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. కాబట్టి కంప్లీట్ ఎగ్ తినచ్చా, ఎగ్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయా, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయా, సో ఇది రెగ్యులర్గా తీసుకుంటే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అంటుంటారు. ఏ ప్రాబ్లం లేదు, కంప్లీట్ ఎగ్ తీసుకోవచ్చు. అండ్ ఎగ్ వైట్లో ఎంత న్యూట్రిషన్ ఉంటుందో అండ్ మన ఎల్లోలో కూడా అంత మంచి న్యూట్రిషన్ ఉంటుంది. సో ఈవెన్ దో మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి కూడా ఎల్లో అనేది బాగా పనిచేస్తుంది మనకి. సో అది అపోహగా చాలామందికి అలా స్ప్రెడ్ అయిపోయి తినద్దు అని చెప్పేసి తీసేస్తుంటారు. అది కూడా లిమిట్గా తీసుకోవాలి. ఏదైనా సరే అండి, అది కంప్లీట్ ఎగ్ కానివ్వండి, ఎల్లో కానివ్వండి, సంథింగ్ ఏ వెజిటబుల్స్ కానివ్వండి, లీఫ్ మన బాడీకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత తీసుకొని మంచిగా డైజెషన్ చేసే క్యాపబిలిటీని పెంచుకుంటూ స్లోగా సాత్వికంగా డైట్ తీసుకుంటూ ఉంటే మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. అండ్ స్పెషల్లీ హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగవు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావు, ఏమి రావు. సో మ్యాక్సిమం ఇలా చేసుకోండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా, నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్యకాలంలో చాలామంది డైట్స్ ఫాలో అవుతుంటారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైట్లు తింటుంటారు. సో అందులో చాలామంది ఎగ్స్ తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. సో ఎగ్స్లో కూడా చాలామందికి డౌట్ ఉంటుంది, ఎగ్స్లో ఎల్లో కలర్ది తినచ్చా లేదా, ఎల్లో కలర్ తినడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, లేదంటే లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని విన్నాం మేము. సో ఇది నిజమేనా? సో ఎల్లో తీసేసి వైట్ ఒకటే తీసుకుంటే సరిపోతుందా మేడం? సో అది కూడా పర్ డే ఎన్ని ఎగ్స్ తీసుకోవాలి? సో ఎగ్స్ డైట్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మ్యాక్సిమం మనం కూడా వెజిటేరియన్స్ వాళ్ళలో కొంతమంది ఎగ్స్ తినే వాళ్ళు ఉంటారు, నాన్ వెజిటేరియన్ వాళ్ళు రెగ్యులర్గా ఎగ్స్ తినే వాళ్ళు ఉంటారు. బట్ ఎగ్స్ తినడం చాలా మంచిది, కానీ కంప్లీట్ ఎగ్ తీసుకోండి. మీకు గమనిస్తే ఆ ఎల్లో కలర్ దాంట్లో మంచి న్యూట్రిషన్ ఉంటుంది. విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది, అండ్ B12 విటమిన్ ఉంటుంది, సెలనిన్ ఉంటుంది, ఎన్నో రకాల విటమిన్స్ ఉంటాయి దీంట్లో. సో కాబట్టి చాలా మంచిది, కానీ అది కూడా ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమే. చాలామంది ఏంటంటే పర్ డే 2 to 3 ఎగ్స్ తీసుకుంటే సరిపోతుందండి. కొంతమంది 7 ఎగ్లు వేసేసుకొని ఆమ్లెట్స్ వేసుకొని తినేస్తుంటారు. సో మన డైలీ రిక్వైర్మెంట్లో గుర్తుపెట్టుకోండి, ఎంత రిక్వైర్మెంట్ ఉందో న్యూట్రిషన్, అంత రిక్వైర్మెంట్ న్యూట్రిషన్ తీసుకుంటే మన బాడీ యూజ్ చేసుకోవడం కానీ అండ్ హెల్తీగా ఉండడానికి కూడా చాలా మంచిది. ఏదైనా ఎక్కువగా ఉండకూడదు, అది కూడా తక్కువగా ఉండకూడదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి బాడీలో. సో కొంతమంది ఓవర్గా తీసుకోవడం వల్ల అది ఎగ్గే కాదు, ఏ రకమైన ఫుడ్ అయినా సరే అది అధికంగా తీసుకుంటే, అది న్యూట్రిషియస్ ఫుడ్ అయినా సరే ఓవర్గా తీసుకుంటే మాత్రం ఇట్ లీడ్స్ టు ఒక ప్రాబ్లం అనమాట. సో చాలామంది నేను బ్రేక్ఫాస్ట్లో మ్యాక్సిమం ఎగ్స్ తీసుకోమంటుంటాను, 2 ఎగ్స్. ఎందుకంటే వెయిట్ లాస్ వాళ్ళు కానీ, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళలో కానీ, విటమిన్ B12 డెఫిషియన్సీస్లో ఉండేవాళ్ళు కానీ మార్నింగ్ ఎగ్ కంప్లీట్ ఎగ్ తీసుకోండి. ఒక్క ఎగ్ సరిపోతుంది మార్నింగ్. ఆ ఒక్క ఎగ్లో కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మఖానా అంటారు, ఐడియా తామర గింజలు అంటారు, అవి దూరగా వేపేసుకొని పౌడర్ చేసేసుకోవాలి. ఆ పౌడర్ని 1 స్పూన్ ఎగ్లో వేయాలి. ఒక 2 ఎగ్స్ తీసుకున్న ఈ పౌడర్ అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ 1 స్పూన్ వేయాలి. ఇందులో కొన్ని క్యారెట్ని తురిమేసి క్యారెట్, సొరకాయని తురిమేసి సొరకాయ, కొద్ది కొత్తిమీర, పుదీనా, మెంతికూర, వీటన్నిటిని కలిపేసి అందులో వేసి బాగా బ్యాటర్ లాగా చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోమంటుంటాం. నాన్ వెజిటేరియన్ కానీ కొంతమంది వెజిటేరియన్లో ఎగ్ తినడానికి ఇష్టపడుతుంటారు, వాళ్ళకు కూడా ఈ ప్లాన్లో చెప్తుంటాం డైట్. కాబట్టి మీ డౌట్ ఎల్లో తీసుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని, ఎల్లో తీసుకోవడం వల్ల ఏం ప్రాబ్లం లేదు, మంచి న్యూట్రిషన్. కానీ ఏదైనా సరే అధికంగా తీసుకుంటే అది 100% ప్రాబ్లం అవుతుంది. పర్ డే మనం 2 ఎగ్స్ తీసుకోండి, అది కూడా కంప్లీట్ ఎగ్ తీసుకోండి. కంప్లీట్ ఎగ్, ఎల్లో వైట్ అంతా తీసేసుకొని కంప్లీట్గా. బట్ ఈ ఎల్లో వైట్ డైజెషన్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి మనం ఇది టైం అయ్యేటప్పటికి ఏదో ఫుడ్ యాడ్ చేసేస్తుంటాం పొట్లకి, అది మనం డైజెషన్ అవ్వడానికి ముందే ఏదో ఫుడ్ యాడ్ చేసేసుకుంటూ స్నాక్స్ తినేస్తుంటాం. కాబట్టి ఇది డైజెషన్ అవ్వడానికి కష్టమైపోయి సో అది ఒక ప్రాబ్లం కింద కన్వర్ట్ అవుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, గ్యాసెస్ రిలీజ్ అవ్వడం కానీ కొంతమందికి. సో అలా కాకుండా ఉండాలంటే మనం ఎగ్స్లో ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఒక బ్రేక్ఫాస్ట్ లాగా తిని తర్వాత లంచ్ వరకు ఇంకేం తినకూడదు. కొంతమంది బ్రేక్ఫాస్ట్లో ఎగ్స్ తినేసి మళ్ళీ 10 o'clockకి మళ్ళీ ఏదో స్నాక్స్ తింటారు, మళ్ళీ బిస్కెట్స్, కొంతమంది టీలు తాగుతుంటారు, కాఫీలు తాగుతుంటారు. ప్రాబ్లం ఈ టీలు ఎక్స్ట్రాలు తినడం వల్ల.